హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరా క్లిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ జీటీ వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది జీటీ హోమ్ గ్రౌండ్లో. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు, జీటీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు చూద్దాం. సో కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి, కాబట్టి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోవడం జరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ కేకేఆర్లో ఎవరు గెలవబోతున్నారు, ప్లేయింగ్ 11లో ఆర్ ప్లేయింగ్ 12లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో జీటీ లాస్ట్ మ్యాచ్లో ఎల్ఏజీతో తలపడింది, దాంట్లో గెలవడం జరిగింది. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. సో జీటీ చూడండి, ఎప్పుడు కూడా చేంజెస్ చాలా తక్కువ చేసే టీంలో అది కూడా ఉంటుంది. ఈరోజు ఆడబోయే టీం ఏది అంటే శుభ్మన్ గిల్, గ్లెన్ ఫిలిప్స్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అశోక్ శర్మ, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ వీళ్ళే ఆడే అవకాశం ఉంది. దీంట్లోనే ఇంపాక్ట్ ప్లేయర్ ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చూద్దాం, లేదంటే మ్యాక్సిమం ఇదే టీం ఆడే అవకాశం ఉంది. సో శుభ్మన్ గిల్, గ్లెన్ ఫిలిప్స్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ కృష్ణ, షారుఖ్ ఖాన్. సో ఏదైనా వీళ్ళే ఆడతారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఏదైనా చేంజ్ అవుతే చేంజ్ అవ్వచ్చు. ఇక కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆడిన అన్ని మ్యాచ్లు కూడా ఓడిపోవడం జరిగింది. సో అన్ని చేంజెస్ చేస్తూ వస్తున్నా కానీ ఓడిపోతుంది. మరి ఏమైనా చేంజెస్ చేస్తారో చూద్దాం. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బాగానే ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్లో ఏదో చిన్న తప్పిదాల వల్ల కేకేఆర్ ఓడిపోతుంది. ఈరోజైనా గెలుస్తుందో చూద్దాం. సో టీం నా ప్రిడిక్షన్ ప్రకారం అజింక్య రహానే కెప్టెన్, రఘువంశీ, గ్రీన్, రామ్వన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, ఫిన్ ఆలెన్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సేమ్ టీం ఆడవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ఆడిందో ఏదైనా బ్యాటింగ్లో మార్పులు చేర్పులు కావాలి అంటే చెప్పలేం, కానీ లేదంటే సేమ్ టీం ఆడవచ్చు. సో బౌలింగ్లో నవదీప్ సైని ఉంటారా, లేకపోతే ఇంకెవరినైనా ఆల్రౌండర్ని ఎవరినైనా తీసుకుంటారా, కామెరూన్ గ్రీన్ ప్లేస్లో రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళని. ఎందుకంటే కామెరూన్ గ్రీన్ అనుకున్నంతగా ఆశించినంతగా ఆడట్లేదు, కాబట్టి ఏమన్నా రచిన్ రవీంద్రకి ఏమన్నా ప్లేస్ ఇస్తారా, బౌలింగ్లో ఏమైనా చేంజెస్ చేస్తారా, ఉమ్రాన్ మాలిక్ లాంటి వాళ్ళని ఏమన్నా తీసుకుంటారా చూద్దాం. లేదంటే మొన్న ఆడిన టీమే ఆడే అవకాశం ఉంది. సో అజింక్య రహానే, రింకు సింగ్, రఘువంశీ, పావెల్, ఫిన్ ఆలెన్, అనుకుల్ రాయ్, రమన్దీప్ సింగ్, కామెరూన్ గ్రీన్, సునీల్ నారాయణ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి. సో వీళ్ళే ఆడే అవకాశం ఉంది. ఏదైనా ఇంపాక్ట్ ప్లేయర్లు ఏదైనా చేంజెస్ ఉంటే చూద్దాం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ కేకేఆర్. జీటీ ఆల్రెడీ 6th ప్లేస్లో ఉంది, కేకేఆర్ 10th ప్లేస్లో ఉంది టేబుల్స్లో చూసుకున్నట్టయితే. సో జీటీ ఈ మ్యాచ్ గెలిచి పాయింట్స్ పట్టికలో ముందుకెళ్ళాలని చూస్తుంది. ఒకవేళ గెలిస్తే 4th ప్లేస్కి వెళ్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు 4th ప్లేస్ ఎస్ఆర్హెచ్ ఉంది. సో దాని కిందకేసి పై స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది జీటీ. సో ఎలాగైనా ఖాతా తెరవాలనే ఉద్దేశంతో కేకేఆర్ ఆడబోతుంది. సో చాలా క్రూషియల్ మ్యాచ్లు ఉంటాయి ఇవన్నీ, ఇలాంటివి కూడా. సో నా ప్రిడిక్షన్ ప్రకారము జీటీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది ఈ మ్యాచ్. సో 60% నేను జీటీకి ఇస్తాను, 40% కేకేఆర్. సో అంటే మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు అంటే గుజరాత్ టైటన్స్. ఎంత పర్సెంట్? 60%. కేకేఆర్కి ఎంత? 40%. 40%, 60% ఎందుకు అంటే జీటీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో మంచిగా ఉంది. బట్లర్ లాంటి వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు.
అందరు కూడా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, జీటీది బౌలింగ్ కూడా బాగానే ఉంటుంది. సో కేకేఆర్ విషయానికి వస్తే ఏదో ఒక లోపం జరుగుతుంది కాబట్టి ఓడిపోతూ ఉన్నారు. చూద్దాం. సో జీటీ 60% గెలుస్తుంది అనుకుంటున్నాను, కేకేఆర్ 40%. సో మీరేమనుకుంటున్నారు? జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారా కేకేఆర్? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే జీటీలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 కామెంట్ సెక్షన్లో తెలపండి. కేకేఆర్లో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎండ్కి వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో షేర్ చేయండి, మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుంటాము. జై హింద్.